అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి ఏలినాటి శనిపత్రికలుగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రతిరోజు రాసేటటువంటి విషపూరితమైనటువంటి వార్తలు ఎంత తప్పులు జరిగినా కూడా వాళ్ళు కవర్ చేసుకొచ్చేటటువంటి తీరు, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా ఇంకా అవ్వాలని చెప్పి వాళ్ళు రాసేటటువంటి రాతలు. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 449లో ఏం రాశారో ఒక్కసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి విజయవాడ కృష్ణలంక సాయికృష్ణ లాకప్ డెత్, శవం కూడా కనపడకుండా చేసినటువంటి తీరు నిజంగా ఈరోజు ఇది ఒక పౌరుడి మీద జరిగినటువంటి హత్య కాదు, పౌర సమాజం మీద, ప్రజాస్వామ్యం మీద, అదేవిధంగా రాజ్యాంగం మీద, చట్టాల మీద జరిగినటువంటి హత్య. డైరెక్ట్గా ఒక ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయ్యి, ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అత్యంత క్రూరంగా హింసించి ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 23 ఏళ్ల యువకుడిని ఏదైతే క్రూరంగా హింసించి చంపేసి డెడ్ బాడీ కూడా మాయం చేసినటువంటి సంఘటనలో లేటెస్ట్ అప్డేట్స్ చూస్తూ ఉంటే కమిషనర్, విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు సీరియస్ అయ్యాడంట. కొద్దిగన్నా ఉండాలి చెప్పడానికి. సీరియస్ అయ్యావా? 50 రోజులైంది ఆ యువకుడు కనపడకుండా పోయి, ఇప్పుడు నువ్వు సీరియస్ అయ్యావని చెప్పి డ్రామాలు ఆడుతున్నావా? ఎందుకు సీరియస్ అయ్యావు? ఎవరైతే 2 హెడ్ కానిస్టేబుల్లను, ఇంకో కానిస్టేబుల్ని మనం సరెండర్ అమ్మన్నాం కదా, వాళ్ళు పారిపోయారని చెప్పి సీరియస్ అయ్యావా? ఇక్కడ చూడండి, కృష్ణలంక పోలీస్ స్టేషన్ అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్. దీంట్లో ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఎందుకు ఉంది? అక్కడ ఒక ప్రైవేటు వ్యక్తి, ఎవరు ఆ ప్రైవేటు వ్యక్తిగా ఉన్నటువంటి సురేష్, ఇతనంట అక్కడ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తాడంట, నిందితులను విచారిస్తాడంట, అక్కడే సెటిల్మెంట్లు చేస్తాడంట, స్టేషన్కి వచ్చినటువంటి కేసులన్నింటినీ సెటిల్ చేస్తూ ఉంటాడంట ఈ ప్రైవేటు వ్యక్తి సురేష్. ఎవరు ఇతను ప్రైవేటు వ్యక్తి సురేష్? సిఐ నాగరాజుకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇంకా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి ఒక అతని పేరు అశోక్, ఇంకొక అతని పేరు జంగం నాని. వీళ్ళు ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో బార్లు, మద్యం దుకాణాలు, లాడ్జీలు, హోటల్స్, ఇతరత్ర కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారాలనేమో హెడ్ కానిస్టేబుల్ అశోక్ చూస్తాడంట. స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు పాత నేరస్తులతో సఖ్యతగా ఉండటం, బెదిరింపులకు పాల్పడటం, నేరస్తులను స్టేషన్కి తీసుకొని రావటం, ఇలాంటివి హెడ్ కానిస్టేబుల్ నాని చూస్తాడంట. ఇది అసలు ప్రైవేటు స్టేషనా, పబ్లిక్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషనా? సెటిల్మెంట్లు, రౌడీలు, దందాలు అవన్నీ మీరు ఒక 2-3 వ్యక్తులను పెట్టుకొని సెటిల్ చేస్తా కూర్చుంటే ఇంక ఈ ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అది కూడా మరి డాష్ బోర్డులో చూస్తే కనపడలేదు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఇంటికి ఎగ్జాక్ట్గా 7 కిలోమీటర్ల దూరంలోనే ఇది జరిగింది. రెండో అంశం చూస్తే 32 TBC అంటే 32 టెరాబైట్స్ సీసీ ఫుటేజ్ని లేపేశారంట. 32 టెరాబైట్స్. నార్మల్గా ఒక టెరాబైట్ అంటే 17,000 గంటల ఆడియో, 2.5 లక్షల నుంచి 3 లక్షల ఇమేజెస్ ఉంటాయి ఒక టెరాబైట్. అలాంటిది 32 టెరాబైట్ల సీసీ ఫుటేజ్ని లేపేశారంట. కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని హార్డ్ డిస్కుల్లో నిక్షిప్తమైనటువంటి హార్డ్ డిస్కులో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని డిలీట్ చేయడంతో పాటు వాటిని సిఐ నాగరాజు ఫార్మాట్ కూడా చేయించాడంట. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడాది దృశ్యాలు, మళ్ళీ నోట్ దిస్ పాయింట్, సంవత్సరం పాటు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని మాయం చేశారు. నెల రోజులు కాదు, సంవత్సరం పాటు 4 హార్డ్ డిస్కుల్లో రికార్డ్ అయింది. ఒక్కొక్క హార్డ్ డిస్కులో 8 TB అంటే 8 టెరాబైట్లు ఏదైతే పడుతుంది, అలాంటి 4 × 8 32 టెరాబైట్ల సీసీ ఫుటేజ్ డేటాని డిలీట్ చేసి ఫార్మాట్ కూడా చేయించాడంట ప్రైవేట్ టెక్నీషియన్ తీసుకొని వచ్చి, ఎవరైతే ఈ నాగరాజు. మరి ఇవన్నీ ఉన్నతాధికారులకు తెలియకుండానే జరిగిపోయినాయా? ఇక్కడ నేను విచారం చేస్తా ఉంటే సాయికృష్ణని మార్కాపురంలో ఉన్నట్టుగా ట్రాక్ చేసి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టాడు నాగరాజు. అందుకని చెప్పి మేము టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్తో పాటు కానిస్టేబుల్ కృష్ణ, అలానే కృష్ణలంకలో ఉన్నటువంటి రౌడీ షీట్ల బాధ్యత చూసేటటువంటి బాబురావుని మార్కాపురంకి పంపామని చెప్పి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ పోలీస్ కోయన్ లలితా కుమార్ గారు చెప్పారు. నెక్స్ట్ ఏసీపీ మానస గారిని, అదేవిధంగా డీసీపీ కృష్ణకాంత్ పటేల్ని విచారించినటువంటి సిట్ అధికారులు సిఐ నాగరాజు సాయికృష్ణను తీసుకొచ్చిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చారా అని అడిగితే, NBW జారీ అయిన తర్వాత నిందితులను పట్టుకొని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే తెలియజేస్తాము. సో సాయికృష్ణ విషయంలో మాత్రం ఏ విషయం తెలియజేయలేదని వివరించారంట. మరి సాయికృష్ణ విషయంలో ఏ విషయం తెలియజేయకపోతే మరి టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలోనే కదా సాయికృష్ణ తీసుకొని వచ్చింది, మరి కోర్టులో ప్రొడ్యూస్ చేశాడా లేదా? మీరు ఎందుకు అడగలా? ఏసీపీ అదే డిప్యూటీ ఏసీపీ అడగలా, ఏసీపీ అడగలా, సిపి అడగలా. సిపిని తల్లి 28వ తారీఖు కలిసింది, ఆయన నో రియాక్షన్. సాయికృష్ణ గారి తల్లి
ఏదైతే ఎఫ్ఐఆర్ అదే 28వ తారీఖు మే 28వ తారీఖు వెళ్ళి సిపిని కలిస్తే రెస్పాండ్ అవ్వాల. కానీ ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారు? జూన్ 19 కట్టారు. అతను సిఐని విఆర్కి పంపింది ఎప్పుడు? ఏదైతే జూన్ 14వ తారీఖున. ఇక్కడ చూడండి, డిప్యూటీ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి తెలియదు, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి తెలియదంట, కమిషనర్ ఆఫ్ పోలీస్కి తెలియదంట, హోంమంత్రికి తెలియదు, డీజీపీకి తెలియదు, ఈ రాష్ట్రంలో ఎవరికీ తెలియదు. మరి ఎలా మాయమయ్యాడు? పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్కి తెలియదు. దాదాపు 100 మంది ఉన్నారు అక్కడ, 4 ఎస్ఐలు ఉన్నారు, వాళ్ళకి తెలియదు. ఇది పక్కా ప్రీ ప్లాన్డ్ మర్డర్. సాయకృష్ణను చంపేసి తర్వాత ఆ 2 కానిస్టేబుల్ని మేనమామ నవరంగ్ ఇంటికి వెళ్ళారు. నవరంగ్ ఇంటికి ఎందుకు వెళ్ళారు? అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి అమ్మిశెట్టి వాసు ఆల్రెడీ వెళ్ళి సెటిల్మెంట్ కోసం ఎందుకు వెళ్ళాడు? సంవత్సరం పాటు సీసీ ఫుటేజ్ ఎలా డిలీట్ అయ్యింది? శ్మశానంలో సీసీ ఫుటేజ్ కూడా కనపట్టలేదు. స్వర్గపురికి సంబంధించి బస్టాండ్లో సీసీ ఫుటేజ్ ఏమైంది? ప్రైవేట్ హోటల్లో సీసీ ఫుటేజ్ ఏమైంది? కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎదురుగా పక్కన ఆ రోడ్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఏమైంది? ఆ వెహికల్ తీసుకొచ్చిన వెహికల్ ఎవరిది? ప్రైవేట్ వెహికల్. ఇవన్నీ ఖచ్చితంగా సమాధానం రావాలి. ఇది ఖచ్చితంగా పౌర సమాజం మీద జరిగినటువంటి హత్యగా మనం ఇది భావించాలి. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ. ఈరోజు తల్లిగారు కూడా సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. ఎందుకంటే అపోజిషన్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మానవ హక్కుల కమిషన్ కలవటం, ఈరోజు నేషనల్ మానవ హక్కుల కమిషన్ కూడా సీరియస్ అవటం, సో ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తాయి. పోలీసు బాస్ ఎవరో, అంతకు ఆయన పైన ఉన్న పోలీస్ బాస్ ఎవరో, అంత పైన ఉన్నటువంటి పొలిటికల్ బాస్ ఎవరో మొత్తం బయటకు రావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా ఇది? జ్వరాంధ్రప్రదేశ్. ఎందుకంటే ఈరోజు ఈనాడులోనే వచ్చింది, జ్వరాల విజృంభణ అవుతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అల్లూరు జిల్లాలో మలేరియా, విశాఖ జిల్లాలో డెంగీ, తిరుపతి జిల్లాలో గన్య. కానీ మన ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రి మాత్రం హైదరాబాదులో ఓజీ. అల్లూరులో మలేరియా, విశాఖలో డెంగీ, తిరుపతిలో గన్య, హైదరాబాద్లో ఓజీ. ఆరోగ్య శాఖ మంత్రి ఏమో క్యాబరే డాన్స్లు వేస్తూ ఉన్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి. ఇక్కడ అసలు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పారిశుధ్య సమస్యల్ని ఫాగింగ్ సవ్యంగా చేయకపోవటం, వీటన్నిటి ఈరోజు ఈ 2 మెయిన్ రీజన్స్ వల్ల ఏదైతే గ్రామ పంచాయతీల్లో ఏదైతే ఈరోజు జ్వరాలు విజృంభిస్తూ ఉన్నాయి. ఎందుకు? అక్కడ పారిశుధ్య సమస్య ఉంది, అంటే సరిగ్గా క్లీనింగ్ చేయట్లేదు. పేరుకేమో స్వచ్ఛాంధ్రప్రదేశ్, ఇక్కడ చూస్తేమో జ్వరాంధ్రప్రదేశ్. మళ్ళీ ఈ డిప్యూటీ సీఎంకి కూడా జ్వరం వస్తూ ఉంటుంది, మాట్లాడితే ఏమన్నా క్వశ్చన్ చేస్తేనేమో కోపం వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. దోమల నివారణకు నిర్దేశించిన కార్యక్రమాలు జరగట్లేదు, పారిశుధ్య సమస్యలు, ఫాగింగ్ సవ్యంగా చేయకపోవటం, ఇవన్నీ మేజర్ కారణంగా కనపడతా ఉన్నాయి. రెండోది వచ్చేటప్పటికి ఆరోగ్య శాఖ మంత్రి ఏమో డ్యాన్స్లు వేసుకుంటా ఉన్నాడు. ఈ ఆరోగ్య శాఖ మంత్రి ఈ ఫేవర్ సర్వేలు చేయించాలి కదా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టమంటే రోజు వచ్చి తిడతాడు, ఈయన కూడా మేకప్ వేసుకొని వచ్చి తిడతాడు లేండి సత్యకుమార్ యాదవ్. సో ఇది పరిస్థితి రాష్ట్రంలో. రెండోది పక్కన చూస్తే ఈ పవన్ కళ్యాణ్ గారు ఏమో ఓజీ షూటింగ్లో బిజీగా ఉండి, మాదాపూర్లో తెలంగాణ రాజకీయాల మీద బిజీగా ఉండి ఏపీకి డిప్యూటీ సీఎం అన్న విషయం మర్చిపోతూ ఉంటాడు. ఎవరైనా గుర్తు చేసి చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే అప్పుడు తోలు తీస్తా, తిత్తి చేస్తా, మీ అంతు చూస్తా, తాట తీస్తా, అరచేతిలో గీతలు గీస్తా అని గాలి వాగుడు వాగుతూ ఆయన గాల్లోనే వచ్చి ఏదైతే మళ్ళీ గాల్లోనే మాదాపూర్ వెళ్తూ ఉంటారు. మాదాపూర్ నుంచి గాల్లో వస్తారు ఎక్కడికి? ఆంధ్రప్రదేశ్కి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నుంచి గాల్లోనే మాదాపూర్కి వెళ్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పరిస్థితి ఓ పక్క ఈ విధంగా ఉంది. కానీ ఈయనేమంటాడు? హోంశాఖ నా చేతిలో ఉంటే ఒక్కొక్కడిని తాడ తీసేవాడిని అంటాడు. ముందు నీ దగ్గర ఉన్న శాఖని ఏడు, నీ దగ్గర ఉన్న శాఖని ఏడువు. ఆ శాఖలను ఏడవటం నీకు శాత కాదు. పర్యావరణ అటవీ శాఖకి లాస్ట్ ర్యాంక్ ఇచ్చాడు మన చంద్రబాబు నాయుడు గారు. పంచాయతీరాజ్ శాఖకి లాస్ట్ నుంచి 3వ ర్యాంక్ ఇచ్చాడు. ఇంకేంది నువ్వు శాఖలు ఏడుస్తుంది? ఓ పక్క ఈరోజు చూస్తే మడ అడవులు ధ్వంసం చేస్తూ రొయ్యల చెరువులను తవ్వేస్తా ఉన్నారు కృష్ణా జిల్లాలో కృత్తివెన్నులు. బట్ పవన్ కళ్యాణ్ మాత్రం ఏది తాట తెత్తా తోలు తెత్తా అని సినిమా డైలాగులు చెబుతాడు తప్ప వీటి గురించి మాట్లాడు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో భారీ మట్టి గ్రావెల్ తవ్వకాల్లో పర్యావరణానికి భారీ ముంపు ఏర్పడతా ఉంటే ఈయన మాత్రం నా చేతిలో అది ఉంటే పొడి చేస్తా, నీ చేతిలో ఇది ఉంటే పొడి చేస్తా అంటావు. మరి ఎడి దగ్గరికి వెళ్ళి పొడవచ్చుగా. ఇంకొకటి వచ్చేటప్పటికి ఈరోజు క్లియర్గా కనపడతా ఉంది ఏంటంటే విశాఖలో కొండల్ని మాయం చేస్తూ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. కానీ ఈయన మాత్రం ఓజీ షూటింగ్లో బిజీగా ఉండి నేను చూడలేదే, నాకు కంపట్లేదే, నాకు ఇంపట్లేదే అంటాడు. అలానే కాకినాడ జిల్లాలో వెలుగు చూసిన పంచాయతీ నిధుల గోల్మాల వ్యవహారం, అనేక జిల్లాల్లో ఇలానే నిధులు గోల్మాల వ్యవహారాలు నడుస్తున్నాయి. కానీ ఈయన మాత్రం షీజ్ ద షిప్ అంటాడు. షిప్ వెళ్ళిపోయింది, బియ్యం కూడా వెళ్ళిపోయినాయి, పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు. తర్వాత సర్పంచుల పదవీ కాలం ముగిసిపోతున్నా కొన్ని రోజుల ముందు 669 పంచాయతీల్లో ఒకే తరహాలో పెట్రోల్ డీజిల్ నకిలీ బిల్లులు పెట్టి 20 కోట్లు డ్రా చేశారు. పవన్ కళ్యాణ్ మాత్రం అవునా నాకు తెలియదే, నా శాఖ అనుకోలేదే ఇది అంటాడు. నీ శాఖ బాబు,
నీ శాఖలో జరిగింది. 15 ఆర్థిక సంఘం నిధులు 1000 కోట్లు దారి మళ్లించారు ఓ పక్క. ఇంకో చోట చూస్తే ఈరోజు ఏదైతే పంచాయతీలకు సంబంధించి సర్పంచుల పదవీ కాలం అయిపోయింది, ఈరోజు అధికారుల పాలన నడుస్తుంది. అధికారులకేమో కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనాలన్నా, ఏదైతే పోయినటువంటి మంచినీటి పంపులు రిపేర్ చేయాలన్నా, పోయినటువంటి లైట్లు వేయాలన్నా డబ్బులు లేనటువంటి పరిస్థితి. మరి ఇంకా చెప్పయ్యా, నువ్వేం పొడిసావు 2 సంవత్సరాల్లో? చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చినప్పుడు వచ్చి గాలివాగుడు వాగెళ్ళటం తప్ప ఈ రాష్ట్రానికి నీ వల్ల ఏమన్నా కొద్దిగా ఉపయోగం ఉందా అని చెప్పి ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. అదే ఈనాడు దినపత్రిక కూడా రాసింది. ఈరోజు ఏ విధంగా జ్వరాలు వస్తూ ఉన్నాయో, జ్వరాలకి కారణం పారిశుధ్య సమస్య, అంటే పంచాయతీలకు సంబంధించిన దాంట్లో సరిగ్గా నిర్వహణ చేయకపోవటం అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది.